మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆన్ VA అన్ని జ్యువెలర్స్ మీద. నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. సూర్యుడు భూమి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు చంద్రుని నీడ భూమిపై పడి సూర్యుడు పూర్తిగా లేదా పాక్షికంగా కనిపించకుండా పోతుంది. దీనిని సూర్యగ్రహణం అంటారు. ఇది అమావాస్య రోజున సంభవిస్తుంది. ఇది కేవలం ఖగోళానికి సంబంధించిన విషయమే కాదు, శాస్త్రీయంగా సాంస్కృతికంగా చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. సూర్యగ్రహణాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు పరిశీలించి దాని పట్టు విడుపు సమయాలను లెక్కగడతారు. ధార్మికంగా సూర్యగ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 2026 సంవత్సరంలో తొలి సూర్యగ్రహణం మంగళవారం ఫిబ్రవరి 17న సంభవించనుంది. ఈ గ్రహణం వలయాకారంలో ఉండనుంది. దీనిని సాధారణంగా రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తారు. వలయాకార సూర్యగ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుని ముందుకు వస్తాడు, కానీ సూర్యుడిని పూర్తిగా కప్పబడదు. దీంతో సూర్యుని అంచుల వద్ద ప్రకాశవంతమైన వెలుగుతో కూడిన ఒక వలయం ఏర్పడుతుంది. ఈ దృశ్యం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. నాసా చెప్పిన దాని ప్రకారం చంద్రుడు తన కక్షలో భూమి నుంచి కొంత దూరంగా ఉన్న సమయంలో సూర్యుని ముందుకు వస్తే సూర్యుడిని పూర్తిగా కప్పలేడు. ఫలితంగా చంద్రుని చుట్టూ ప్రకాశవంతమైన వెలుగు వలయంలా కనిపిస్తుంది. ఇదే దృశ్యాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటారు. ఇక సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా అన్న సందేహాలు చాలా మందిలో నెలకొన్నాయి. ఈ వలయాకార సూర్యగ్రహణం భారత్లో కనిపించదు. అందువల్ల దేశంలో ఉన్న ప్రజలు ఈసారి రింగ్ ఆఫ్ ఫైర్ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూడలేరు. అయితే ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఈ ఖగోళ దృశ్యాన్ని స్పష్టంగా చూడవచ్చు. దక్షిణ అమెరికా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలు, అట్లాంటిక్ మహాసముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో చూడవచ్చు. అక్కడి ప్రజలు వలయాకార సూర్యగ్రహణ అద్భుత దృశ్యాన్ని ప్రత్యక్షంగా ఆస్వాదించగలరు. భారత్లో కనిపించినందున సూతక కాలం ఉండదు. ధార్మిక విశ్వాసాల ప్రకారం గ్రహణం కనిపించే ప్రాంతాల్లో మాత్రమే సూతక కాలం అమలులో ఉంటుంది. అందువల్ల భారత్లో పూజలు, నిత్య ధార్మిక కార్యాలు సాధారణంగా కొనసాగించవచ్చు. అయితే ఈ సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:26 ప్రారంభమై సుమారు 2 గంటల పాటు కొనసాగుతుంది.